ఈ రోజు చూడండి, అందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సమాజంలో బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు కదా. ఈ రోజు చూడండి, ఇద్దరు భార్యాభర్తలట, వాళ్ళిద్దరు కూడా 90 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టేసాగారు. ఇల్లు కట్టిన తర్వాత బ్యాంకులో రుణం వస్తుంది కదా, మా ఇంటి పైన తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. ఆ లోన్ తీసుకున్న అమౌంట్తో ఇంటి పైన ఉన్నటువంటి అప్పులని తీర్చేసుకుందామని అనుకున్నారు వాళ్ళు. అంటే తర్వాతకు లోన్ సాంక్షన్ కాక ఇద్దరు కూడా మా వల్ల పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని లెటర్ రాసి ఇద్దరు కూడా సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ రోజు చూడండి, అన్న వస్త్రములు కలిగి తృప్తి పొంది ఉండడని చెప్పినటువంటి అపోస్తలుడైన పౌలు గారు, ఈ రోజు చూడండి, మీకు వస్తువులు వాహనాలు ఉన్నాయా, బస్సు ఉందా, కారు ఉందా, ఉన్న వాటితోనే తృప్తి పడడం నేర్చుకోవాలి తప్ప లేని వాటి గురించి ఆలోచన చేసి ఆనందాలను అలాగనే కూడా ఇరుకుల ఇబ్బందులు ఎదుర్కోకూడదండి. ఉన్న దాంట్లోనే తృప్తి పడి జీవించడం నేర్చుకోవాలి ప్రతి ఒక్క మనిషి.